ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ మోస్ట్ అవైటెడ్ వీడియో అనమాట. చాలామంది అడుగుతున్నారు. మాకు మా బాధల మీద చెప్పుకోవాలని, ఏం స్ట్రగుల్ అయ్యో చెప్పుకోవాలని. మీరంతా ఎక్కువ మంది కామెంట్ చేస్తే ప్రెగ్నెన్సీ వ్లాగ్ తొందరలో స్టార్ట్ చేస్తాం. మేబీ ఈ వీక్లో స్టార్ట్ చేస్తాము. అవి మీరు ఎక్కువ లైక్స్ ఇచ్చి కామెంట్స్ చేయండి. ప్రెగ్నెన్సీ వ్లాగ్ కావాలని కామెంట్ చేశారంటే ఈ వీక్లో స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత చాలా వీడియోస్ ఉన్నాయి పెండింగు. మా మ్యారేజ్, మేమిద్దరం ఎలా కలుసుకున్నాము, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, గొడవలు, అన్ని గొడవల్లో పెళ్ళి అవ్వడం. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఒకరు ఉన్నారు. మా పెళ్ళి జరగడానికి ఒక పెద్ద ఎవరు ఆ పర్సన్ తెలుసుకోవడానికి. ఇంకొకటి వచ్చి హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అపోలకి ఎంటర్టైన్మెంట్స్. సో చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ అయితే పర్వాలేదు వస్తూ ఉన్నాయి, కానీ రోజు 2 వీడియోస్ అయితే వస్తున్నాయి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. వర్కౌట్స్ అయితే కంప్లీట్గా స్టాప్ చేసింది లెక్కి. కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చి ఈ పండగలు వచ్చాయి. పండగల కాడ నుంచి అక్కడికి పోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తర్వాత దానికి ముందు స్టార్ట్ చేస్తూ ఉంది. కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చి మన బొడ్డోడే. ఇందాక కూడా మేము లేసాము, రెడీ అవుతా ఉన్నాము వీడియోస్కి, అదే ఎక్సర్సైజ్కి. వాడు వచ్చేసాడు. వాడికి ఏంటంటే పక్కన మనిషి ఉండాలి, చేసినప్పుడు మనిషి లేకపోతే వచ్చేస్తాడు. లక్కీగా మళ్ళీ వెళ్ళి వాడిని పడుకోబెట్టి చిన్నగా లేచి వచ్చి ఈ వర్కౌట్స్ అన్నీ చేసాము. ఇంతకుముందు అయితే ఏం అంటే మా అమ్మ వస్తుండేది. ఒక 1 మంత్ అయితే మీకు అన్నీ తెలిసి ఉంటుంది, అట్లా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి. మీరు 1 మంత్ అయితే వచ్చింది, బాగుంది. తర్వాత యథా తథా ప్రదా ఏదో ఒక సామెత ఉంటుంది, అలా అయిపోయింది. ఏమంటే ఏమనే కానీ అంత ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. లక్కీకి 1 మంత్ అయితే చాలా బాగున్నారు. అంటే ఇప్పుడు కూడా బాగుంటారు, కానీ మెయిన్ ప్రాబ్లం అయితే చెప్పుడు మాటలు. ఎప్పుడైతే ఒక మనిషి వినడం స్టార్ట్ చేస్తారో అక్కడే క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంటికి రావడం వస్తుంది, ఏమంటే ఏమంతేనో. ఇంత ముందులాగా వచ్చి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు అనమాట. అందువల్ల ఏమవుతుందంటే మొత్తం మేమే చూసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ స్కూలింగ్ వల్ల వాడి క్యారేజీలు అయితేనే అది అయితే తెలియకుండా టైం అయిపోతుంది. నేను 7 వరకే ఉంటాను. ఇప్పుడు నేను ఏం చేసినా 7 వరకే తనకు హెల్ప్ చేయగలుగుతాను, కానీ తర్వాత రూమ్లోకి వెళ్ళిపోతాను. సో అందువల్ల వాడు లేసేయడం, ఎక్సర్సైజ్ చేస్తుంటే వచ్చి ట్రైపాడ్ ఊపడం, లాగడం, అది ఇది కొన్ని, అది కాక పండగ, ఇవన్నీ కొంచెం బాగా డిస్టర్బెన్స్ చేసేవి. డిస్టర్బెన్స్ బాగుంది. అది కాక 1 మంత్ ముందు వచ్చి ఈ ఎవరికి బాగలేదన్నమాట. అప్పుడు పెళ్ళిళ్ళు కొంచెం ఒకరికొకరు బాగా రాకుండా రావడం, చాలా డిస్టర్బెన్స్ అయ్యి చిన్న గొడవలు. మాకు అసలు గొడవలే ఉండవు అసలు. పనికి ఎట్ట చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏది మాట్లాడాలన్నా భయం వేస్తా ఉంది. ఎవరైనా మనోళ్ళు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే ఒక బంధాన్ని నిలబెట్టేటట్టు ఉండాలి. ఏదైనా మనస్పర్ధ వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, కుటుంబాల మధ్య కానీ ఏదైనా మనస్పర్ధ వచ్చిన పొరపాటున దాన్ని రెక్టిఫైడ్ చేసి బంధాన్ని బలోపేతం చేయాలన్నమాట. అంటే అది మనోళ్ళు అనేదానికి ఒక బెస్ట్ నిర్వచనం. ఇప్పుడు ఏమవుతుందంటే బంధాన్ని తెంచడానికి రెడీగా ఉంటున్నారు. ఏదైనా మాట్లాడదామన్నా, ఇదిగో చూడు బయట వాళ్ళు ఎవరైనా చూడు అంటే వాళ్ళని చెప్పుతో కొట్టాలి. మనం చెప్పుతో కొట్టి అది ఛానల్, దాంట్లో చాలా తీయాల్సి వస్తుంది. మా మధ్య మీరు చిచ్చు పెట్టాల్సిన పని లేదు అని చెప్పాల. వాళ్ళతో చేరి తందానాడి ఇప్పుడు చూడి, నేను నా మనసులో చాలా ఉంది మాట్లాడడానికి.
మాట్లాడదంటే భయం వేస్తుంది. ఏ పాయింట్ పట్టేసుకుంటారు? ఒక డ్యూరేషన్ 20 minutes వీడియోలో నేను మాట్లాడే ఆ 2 seconds 3 seconds వీడియోని చాలా పర్టికులర్గా ఒక గంట అయినా టైం వేస్ట్ చేసి రివైండ్ చేసి ఆ పదాలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకని చాలా కేర్ఫుల్గా మాట్లాడుతూ ఉన్నాను, మీరు అర్థం చేసుకుంటారని. వీడియోస్ అదే వర్కౌట్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. తనకైనా ఉంటుందండి లావు తగ్గాలని, తన వంతు తన ప్రయత్నం చేస్తానే ఉంది. ఏ మనిషికైనా ఫస్ట్ మోటివేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని తనకు నేనున్నా కూడా సరిపోతా ఉంది. కానీ మళ్ళీ తన్ని చెప్పి తనంతట తాను లేచి మళ్ళీ స్టార్ట్ చేసాము. మీ అందరూ కొంచెం కామెంట్స్లో తనకి సపోర్ట్ చాలామంది చేస్తారు. మామూలుగానే ఇంతకుముందు ఈ వెయిట్ లాస్ జర్నీలో కామెంట్స్ పరంగా మీరు తనకి ఇచ్చిన సపోర్ట్ మామూలుగా ఉండదు. ఇంకొంచెం మీరు కూడా కొంచెం కామెంట్స్ చూస్తారు, వీడియో చూస్తారు, కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి. తనకి ఇంకా రీగైన్ అవ్వడానికి చాలా సపోర్ట్ అవుతుంది. సో ఈ రోజు నుంచి మళ్ళా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఏది ఏమైనా మేము నిర్ణయించుకున్నాము, ఎవరు వచ్చినా రాకపోయినా ఉండేది మన ముగ్గురమే, మనమే అని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు ఎదురు చూపులు ఉండకూడదు. మనం ఏం చేయగలము, మనం ఇప్పుడు నాకేం కొత్త కాదు అసలు. ఇది ఫస్ట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి మేమంతా అప్పుడు ఇద్దరు ఉన్నాం, ఇప్పుడు ముగ్గురు అయ్యాం. ఇప్పుడు ముగ్గురు, అంతే తేడా. కానీ ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ మోస్ట్ అవైటెడ్ వీడియో అనమాట. చాలా మంది అడుగుతున్నారు. మాకు మా బాధల మీద చెప్పుకోవాలని, ఏం స్ట్రగుల్ ఏం చెప్పుకోవాలని. మీరంతా ఎక్కువ మంది కామెంట్ చేస్తే ప్రెగ్నెన్సీ వ్లాగ్ తొందరలో స్టార్ట్ చేస్తాం. మేబీ ఈ వీక్లో స్టార్ట్ చేస్తాము. అవి మీరు ఎక్కువ లైక్స్ ఇచ్చి కామెంట్స్ చేయండి. ప్రెగ్నెన్సీ వ్లాగ్ కావాలని కామెంట్ చేశారంటే ఈ వీక్లో స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత చాలా వీడియోస్ ఉన్నాయి పెండింగు. మా మ్యారేజ్, మేమిద్దరం ఎలా కలుసుకున్నాము, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, గొడవలు, అన్ని గొడవల్లో పెళ్ళి అవ్వడం. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఒకరు ఉన్నారు. మా పెళ్ళి జరగడానికి ఒక పెద్ద ఎవరు ఆ పర్సన్ తెలుసుకోవడానికి. ఇంకొకటి వచ్చి చాలా చెప్పాలా, కొంచెం మాట్లాడతా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడతాను, భయం ఒకటి, వీడియో లెంత్ ఒకటి, అదొకటి. ఇంకోటి, మేము 3 నెలలకే ఇంట్లో నుంచి పంపించేశారనాలా, మేము వెళ్ళిపోయామనాలా, మీరే డిసైడ్ చేసుకోండి. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎన్ని అవమానాలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం, అన్ని పడితేనే ఇప్పుడు ఈ ఇంట్లో ఉండగలిగాం. అంత దేవుడి దయ. ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే 1 by 1 చాలామంది చెప్పారు, మీ జర్నీని ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేయండి అని. సో ఖచ్చితంగా మేమైతే వెయిట్ చేస్తూనే ఉన్నాం. ప్రెగ్నెన్సీ వ్లాగ్ ఎంతమందికి కావాలో లైక్ చేసి కామెంట్ చేయండి. దాని తర్వాత మీకు ఏ వీడియో కావాలో అడిగితే ఆ వీడియో తీస్తాము. మా కాడ ఏ పర్సనల్ లేకుండా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఫస్ట్ సబ్స్క్రైబర్స్ ఇస్ ద మోస్ట్. మా ఛానల్లో మేము ఇచ్చేది మోస్ట్ రెస్పెక్ట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్కి. మీరు లేకపోతే మేము లేవు. ఇంకోటి, జవాబుదారితనంగా మీరు ఏది అడిగినా మేము మీకు చెప్పాలా. ఒక నిమిషం అయినా అది వీడియో తీస్తా ఉన్నావా? వస్తున్నా. ఒక 5 నిమిషాలు రా. 5 నిమిషాలు రా. అదే మాట్లాడతాను. కాఫీ కూడా పెట్టిచ్చేస్తా, కాగుతా ఉంటే. పిలుస్తా. మీరు ఏదైనా మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఏ విషయమైనా సరే మా గురించి మీకు పూర్తిగా తెలియాలని అనుకుంటామమ్మా. ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది లైవ్లో కానీ ఏదో చెప్పుకున్నాం. కానీ లైవ్లో కొంతమంది ర్యాండమ్గా వస్తూ పోతుంటారు కాబట్టి వీడియోస్ తీయమని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా తీయాలనే ఉంది మాకు కూడా. ఈ భయపడతా పోతుంటే ఏ వీడియో తీయలేమని అర్థమైపోయింది. మన మంచి ఊరే వాళ్ళు మనకి ఎప్పుడు సపోర్టే చేస్తుంటారు. మనల్ని ఎప్పుడు ఇబ్బంది చేయాలనుకున్న వాళ్ళు మనం ఎంత మంచి వీడియో పెట్టినా కూడా మనం యాక్సెప్ట్ చేయరు. కాబట్టి సో మీరంతా కామెంట్ చేయండి,
ప్రెగ్నెన్సీ వీడియో కావాలా వద్దా, ఇంకా ఇంక మీకు ఒక ట్విస్ట్ రివీల్ చేస్తా ఉన్నాను. వినాయక చవితికి నా లైఫ్లో మేము క్రిస్టియన్స్ కదా, అసలు మమ్మల్ని ఉట్టి అని ఆ కర్ర కూడా పట్టించుకుని దాకా లేవు. ఫస్ట్ టైం మన లైఫ్లో ఫస్ట్ టైము ఉట్టి కొట్టాను నేను. మగాడు కొట్టడం సర్వసాధారణమే. ఇక్కడ మీకు ట్విస్ట్ ఏంటంటే లక్కీ కూడా ఉట్టి కొట్టింది. లక్కీ ఉట్టి కొట్టింది. నాకు తెలిసి మేబీ ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఒక లేడీ అంటే అవుట్ సైడ్ ఎక్కడైనా కొట్టుంటారేమో నాకు తెలియదు, కానీ మా ఏరియాలో మాత్రం ఫస్ట్ టైం. వీళ్ళ ఏరియాలో ఒక లేడీ ఫస్ట్ టైం ఉట్టి కొట్టిందంటే అది లక్కీ నాకు తెలిసి. లక్కీ అడిగింది నన్ను, ఉట్టి కొట్టాలన్నా. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మనని అడిగా రే ఉట్టి కొడతారా అంటే రా దాంట్లో ఏముంది అని తీసుకెళ్ళి కొట్టించేసాడు. ఇక్కడ ఏంటంటే లక్కీకి మీ చాలా మంది తెలియని విషయం ఏంటంటే లక్కీ ఉట్టి కొడతానని మేము డిస్కషన్ చేస్తుంటే ఒక పర్సన్ ఉన్నాడు, మూడో వ్యక్తి, అమ్మాయి తోటి కొట్టిస్తారు, కొట్టకూడదు అని అంటా ఉన్నాడు. ఇది ఎప్పుడైనా చాలా తప్పు. ఇది పండగ అనేది అందరిది, వాళ్ళకి కొట్టాలంటుంది. మేబీ ఎందుకు లేడీస్ని ఇన్వాల్వ్మెంట్ చేయలేదో నాకు తెలియదు. దానివల్ల ఏమన్నా అంటే హిందుత్వంలో ఏమన్నా ఉండొచ్చేమో తెలియదు, కానీ ఉట్టి కొట్టడంలో లేడీస్కి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదో మనం తొందరపడి నోరు జారకూడదు. కానీ వినాయక చవితి నిర్వహించే వాళ్ళు ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళు అడగాలన్నమాట, మైక్ తీసుకోవడం ఏదైనా. ఎవరైనా లేడీస్ ఇంట్రెస్ట్గా ఉంటే కొట్టండి, నో ప్రాబ్లం అని అడిగితే కొంతమంది రావచ్చు ముందుకి కొట్టడానికి, వాళ్ళకి కోరిక ఉంటుంది కదా. ఇక మీదటైనా ఈ వీడియో ద్వారా కొంతమందికి తెలిసి ఆ బ్రేక్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. లేడీస్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసుకొని కొంచెం పద్ధతిగా లక్కీ సాయి చూస్తా ఉన్నారు. కొట్టడంలో నా మెట్టు కూడా బాగొట్టుకున్నానండి. చూసిన కళ్ళల్లో ఏం కనబడుతుందంటే మేబీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నెగిటివిటీని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి చూడు 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 గమనిస్తాను, అన్నీ గమనిస్తాను నేను. వాళ్ళు చేస్తున్నప్పుడు అన్నీ గమనిస్తాను. చూడు 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 అమ్మాయి కొడుతుంది అంటా ఉన్నారు. కొంతమంది ఒక ప్రౌడ్ మూమెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అన్న కొడుతుంటే వాళ్ళు కొడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. సో మీరందరూ నాకు తెలిసి దీంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి, కరెక్ట్ ఉంటే మెసేజ్ చేయండి. మీకు ఎవరికైనా ఉట్టి కొట్టాలని ఉందంటే ఉమెన్, లేడీస్, చిల్డ్రన్ మీరంతా కామెంట్ చేయండి. మాకు ఎప్పుడో కొట్టానండి, ఫస్ట్ టైం పెద్ద అయినప్పుడు కొట్టడం. మాకు ఉట్టి కొట్టాలని ఉందని ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతే బెస్ట్. లేడీస్కి ఉట్టి కొట్టాలని ఒక కోరికగా ఉంటే కామెంట్ చేయండి. మీరందరూ పెద్దలు కూడా కొంచెం ఈ యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఒకసారి అడగండి ఈసారి నెక్స్ట్ టైం నుంచి. సరే అండి, బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.